అందరికీ నమస్తే అండి. మరి నాగలక్ష్మి గారి ఛానల్లో మరి మీరందరూ కూడా నన్ను అభిమానించాలండి. మరి చిన్న వీడియో చేస్తున్నాను. మరి నాకు వచ్చో రాదో తెలియదు. మరి ఆడపిల్లల గురించి చేస్తున్నానండి. ఎంతోమంది ఆడపిల్లలు తల్లి తండ్రి ఆడపిల్లలు కోల్పోయి చాలామంది బాధపడుతున్నారు అత్తగారి ఇంటికి వెళ్ళాక. మరి మనం కూడా ఒక ఇంటికి ఆడపిల్లమే కదండి. ముందు ఒక పిల్లగానే కదా పుట్టాం మనం. తర్వాత ఒకరింటికి కోళ్ళమయ్యాం. మనకి పిల్లలు పుడితే మన ఇంటికి కోడళ్ళు కూతుర్లు మనవలు వస్తారు. మరి అలాంటప్పుడు కోడళ్ళు కూతురుగా ఎందుకు చూడరండి? ప్రతి ఒక్కరు కూడా కూతురుని ఒకలాగా కోడళ్ళని ఒకలాగా ఎందుకు చూస్తారు? అలా ఎందుకు చూడాలి అసలు? మనం కూడా కోడలుగా వచ్చిన వాళ్ళమే కదా. అదే కూతురుగా చూసామనుకో ఏ బాధలో ఉండవు కదా, ఏ ఇంట్లో సమస్యలు ఉండవు కదా, గొడవలు ఉండవు కదా. అది తెలుసో తెలియక ఒక మాట అన్నారనుకోండి, అది మనం సరిపెట్టేసుకోవాలి పెద్దోళ్ళం కదా అని. ఇప్పుడు పిల్లలు ఏముందండి, చదువుకుంటున్నారు కదా, అనేక మంది జ్ఞానాలు వస్తున్నాయి కదా. అలాగే ప్రతి బిడ్డ కూడా ప్రతి అత్తగారు కూడా కూతుర్లా చూసుకోవాలి, వాళ్ళు అమ్మగారులా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న వీడియో చేసామండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.